హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అమూల్య పెళ్ళి అంటూ ప్రేమ ధీరజ్ కాసేపు పాటలు పాడుకుంటూ ఉంటారన్నమాట. నువ్వు నన్ను చూసావంటూ ఆట పట్టించుకుంటూ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక ధీరజ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇలా ఈ పాటలు కొనసాగుతూ ఉన్నప్పుడు అసలు విషయం అమూల్య విశ్వక్ని అంటాడు. ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నేను నువ్వు చూసినంత వాడిని కాదు. నేను చాలా దుర్మార్గుడిని. నేను మాట్లాడేదంతా ఇప్పుడు నిజంగానే చెప్తున్నా. ఇదంతా ప్లాన్. నిన్ను లవ్ చేయడం ప్లాన్, నిన్ను ప్రేమగా మాట్లాడడం ప్లాన్, అంతే తప్ప కానీ నీ మీద ప్రేమ ఉన్నట్టు కాదు అని అమూల్యని విశ్వక్ అంటూ ఉంటాడు. ఈ తాళి అదే నువ్వు కట్టించుకుంటే మీ ఇల్లు చక్కపడుతుంది. అదే నేను కడితే ఎగతాళవుతుంది. మీ నాన్న నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఇదే చేస్తాను. ఈరోజు రాత్రంతా నువ్వు నాతోనే ఉంటావు. రేపొద్దునింటికి వెళ్తావు. నీ పెళ్ళి ఆగిపోతుంది. ఇక నువ్వు నాతో రాత్రి ఉన్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను చేసుకోవాల్సిందే. అదే చేస్తాను. ఇదే నా ప్లాన్. నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని అమూల్యని విశ్వకు చాలా మాటలు అంటూ ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక అమూల్య ఏడుస్తూ ఉంటుంది. ఏమనుకుంటున్నావు? నువ్వు తప్పించుకునే దారే లేదు అని అనేసరికి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. అమూల్య అమూల్య వాళ్ళ అక్క చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటి అందరూ నాకే పనులు చెప్తారు, కానీ నాకేమీ ఇవ్వరు. వడ్లాడం కూడా ఇవ్వరు, ఆడబడుచు కట్నం ఇవ్వరు. మరదళ్ళు ఏమనుకుంటున్నారు? నాన్న అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. పెళ్ళికూతురు చీర తీసుకొస్తున్నారంట. అమూల్యని రెడీ చేయాలి. అమూల్య ఎక్కడుంది చూడండి. సున్నిపిండి కావాలి. ఎందుకు వదిన సున్నిపిండి? ఆకలిస్తుందని చెప్పేసి. అవునా, ఇప్పుడే కదా టిఫిన్ చేశారు వదిన అని అనేసరికి ఉసే కుక్క వచ్చి మేసే గాడిదని గోపిందని. అయ్యే మరి అమూల్యని తీసుకొస్తే మంగళస్నానం చేయించి సున్నిపిండి రాసి తనకి అమ్మవారి పట్టుచీర కట్టాలి. అర్థమవుతుందా మీ ఇద్దరికి? అమూల్య ఎక్కడుందో చూడండి. రూమ్కి వెళ్ళి చూస్తే అమూల్య లేదు. ఎవరి కాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అమూల్య లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది అమూల్య? అమూల్య అంటూ అందరూ ప్రేమ అందరూ ఎతుకుతూ ఉంటారు. ఒకవైపు నుంచేమో వాళ్ళ మావయ్య సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. మేనకోడలి పెళ్ళని చెప్పేసి. ఓ పక్కన వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ విషయం బయటపడిపోతుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ అనుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి ఆకలిస్తుంది. ఏంటి నాన్న నేను ఇంత కంగారు పడుతూ ఉంటే నీకు ఆకలిస్తుందా అని అనేసరికి ఏం చేయాలో అర్థం కాక, అమ్మడు ఆకలి పొట్టకి తెలియదు కదా అమ్మడు షుగర్కి అంటూ అనేసరికి ఏం చేయాలో తెలియక వల్లి కంగారు పడుతూ ఉంటుంది. ప్రేమ అందరూ తోటికోడళ్ళు ఇద్దరూ కూడా అమూల్య లేదు అంటూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక అమూల్య అంటూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడా కనపడదు. ఈ లోపల వల్లి వచ్చి అమూల్య ఏది, నేను రెడీ చేస్తాను, నా చిట్టి మరదలు పెళ్ళి కదా అని చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. ఎవరి కాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక అందరూ టెన్షన్గా ఎదురు చూస్తారు. కానీ ఆల్రెడీ విశ్వకు అమూల్యని తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ విషయం బయటికి ఎలా వస్తుందో, వల్లి తీసుకెళ్ళిందని వస్తుందా లేకపోతే ఏం జరుగుతుందో మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అసలు అమూల్య కనపడట్లేదంటూ ఇప్పుడు ఇంకా డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు. అందరూ కూడా డ్యాన్సులు వేసుకుంటుంటే అమూల్య కనపడట్లేదని ప్రేమ అందరూ కలిపి చెప్తారు. ఈ చెప్పేసరికి వాళ్ళకి అర్థం కాక ఎదురింటి వాళ్ళే అని అనుకుని ధీరజ్ అందరూ కూడా ముగ్గురు కూడా వాళ్ళ పెళ్ళాలకి చీరలు తెస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మొక్కలో టెన్షన్ చూసి ఏం జరిగింది అంటే అసలు ఇంట్లో అమూల్య లేదు అనేసరికి ఏంటి అమూల్య లేదా అని కంగారు పడుతూ ముగ్గురు కూడా ఎదురింటి విశ్వక్ వాళ్ళ ఇంటి మీద చూస్తారు. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళందరికీ అమూల్యని ఎలాగైనా సరే పట్టుకురావాలని చెప్పేసి ఎదురింటి వాళ్ళ మీద అనుమానం ఉండేసరికి ధీరజ్ వాళ్ళ అన్నయ్యలు ఇద్దరూ కలిపి వెళ్తారు. వెళ్ళేసరికి ఆగండ్రా అనేసరికి అయినా సరే ఆగరన్నమాట. ఎదురింటాల వల్లే మన చెల్లెలు వేసిపోయింది. ఆ విశ్వగాడి సంగతి నేను ఏదో తెలుస్తాను, నాకు తెలుసు, ఈ పెళ్ళి ఎలాగైనా ఆపేయాలి, మన పరువు పోవాలని చెప్పేసి వాళ్ళు ఇలా కట్టుకున్నారు, నేను చెప్తాను వాళ్ళ సంగతి అంటూ వరే విశ్వక్ అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేసరికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా అసలు అరే ఆగండ్రా అల్లుళ్ళు అని వాళ్ళ మావయ్య అంటే అయినా సరే కూడా ఎవరు వినిపించుకోకుండా వెళుతూ ఉంటారు. వెళ్ళేసరికి ఆ విశ్వక్ ఉండడు. విశ్వక్ లేకపోయేసరికి వాళ్ళ మేనత్త అందరూ కూడా అడుగుతారు, ఏంటి నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా, మీ చెల్లెలు ఎక్కడుందో మాకేం తెలుస్తుంది,
అని అనేసరికి మా చెల్లి మీ నీ మేనల్లుడే తీసుకెళ్ళాడు, నాకు తెలీదు, ఇప్పుడు నా చెల్లెలు అమూల్య రాకపోతే ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఎవరికాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. నీ బెదిరింపులకి ఏమీ భయపడనరా అనేసరికి ఏం చేసుకుంటారో చేసుకోనరా అనుకుంటు, కానీ ఏ విషయాలు ఏమీ తెలియని రామరాజు చాలా ప్రశాంతంగా కూతురు పెళ్ళి అనుకుని చాలా ఆనందంగా వద్దాం అనుకుంటాడు. కానీ ఆల్రెడీ పెంట జరిగిపోతుంది. కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు వాళ్ళ చెల్లెలు ఎక్కడుంది ఏంటి, అసలు విశ్వక్తో ఉందని విషయం ఎవరు తీసుకెళ్లారు, ఈ విషయాలన్నీ ఏం జరుగుద్దో మన ముందు ఎపిసోడ్ అమూల్య జీవితం ఏమవుతుంది, విశ్వక్తో పెళ్లి చేస్తారా ఏంటి అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కానీ వాళ్ళు నవ్వుతూ ఉంటారు, కానీ వీళ్ళు చాలా అన్నదమ్ములు ముగ్గురు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒరే నా చెల్లెలు ఎత్తుకెళ్ళినప్పుడు లేదురా మీకు ఈ బాధ, ఒప్పుడు ఉంటుందిరా మీకు అని అనేసరికి వాళ్ళు ఒకరికొకరు వస్తూ ఉంటారు. కానీ అసలు ఏమీ జరగనట్టుగా ఉంటుంది. అసలు ఏం జరుగుద్దో మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అమూల్య లైఫ్ ఏం జరుగుద్దో, రామరాజు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.